మే నెల పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారికి మహాయోగం పట్టబోతూ ఉంది. వద్దన్న అదృష్టం వరిస్తుంది. మే నెల పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఇటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకుపోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారు ఈ సమయంలో శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు ప్రతీకారం మాత్రం తీర్చుకోలేరండి. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న వారి యొక్క భావాలను వీరి రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా వీరు అర్థం చేసుకుంటారు. ఈ మిథున రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరికి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. తోటి వారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది. ధనలాభం ఉంటుంది. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు అనేవి తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత అనేది ఉంటుంది. కాలభైరవారాధన మీకు మేలు చేస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయండి. లాభంలోని శుక్రుడి కారణంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మీ రంగాల్లో అనుకూలత, ప్రోత్సాహకర వాతావరణం కూడా ఉంటుంది. బుధుడు మంచి వ్యాపార యోగాన్ని ఇస్తున్నాడు. వ్యాపారంలో శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూగ్రహ యోగాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలను వీరు పొందుతారు. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. వారి మధ్యలో మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇష్ట దైవధ్యాన్ని మీకు ఎంతెంతో శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలైనా కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుందండి. అయితే అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరుజు వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపేసే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశికి చెందిన వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ అనేది చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతం. ఈ రాశి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపించే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి. ఈ మిథున రాశి వారు అవకాశం వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.